ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో భారీ మోసం వెలుగు చూసింది. కట్టా రంగస్వామి అతని స్నేహితుడు సయ్యద్ బాబుల్లో ఒక మోసగాడు మోసం చేశాడు. విజయవాడ పట్టణానికి చెందినటువంటి సాడి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన వద్ద శక్తులు కలిగిన కలశం ఉందని, దానిని అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని చెప్పి బాధితులు నమ్మించాడు. ఆ కలశాన్ని అమ్మడానికి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి రంగస్వామి సయ్యద్ బాబుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులు పెట్టుబడి పెట్టలేకపోతే చంపేస్తామని కూడా హెచ్చరించినట్లు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు చేసి కోర్టుకు తరలించామని స్పష్టం చేశారు పోలీసులు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది. వాళ్ళని విచారించగా సాడి వెంకటరెడ్డి మరియు అజీవ్ చంద్రాజపాలెం బెల్లంకొండ మండలం సంబంధించిన కొంతమంది వ్యక్తులు మొత్తం 9 మంది కలిసి వీళ్ళ దగ్గర అద్భుత శక్తులు కలిసిన కలశం ఉందని తెలియజేసి దాంట్లో పెట్టుబడి పెడితే మీకు డబుల్ అమౌంట్ ఇస్తాము, అది ఒక 20 కోట్ల దాకా అమ్ముద్దని వాళ్ళని నమ్మించి 15 రోజుల క్రితం మిర్యాలగూడెంలో వైష్ణవి లాడ్జ్లో వాళ్ళ దగ్గర 15 లక్షలు క్యాష్ తీసుకున్నారు. మరియు ఈ రోజు సేల్ అవుతుందని చెప్పి నిన్న సాయంత్రం సేల్కి వచ్చింది ఐటమ్ అని చెప్పి కారంపూడి అడిగొప్పల అమ్మవారి టెంపుల్ దగ్గరికి పిలిపించారు. అక్కడికి పిలిపించి ఐటమ్ సేల్ అవ్వాలంటే ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ రిటర్న్ రావాలన్నా కూడా ఇంకొక 50 లక్షలు పెట్టుబడి కనిపెడితే మేము మీకు మొదట పెట్టిన అమౌంట్ కూడా తిరిగి ఇవ్వగలమని చెప్పి వాళ్ళు నిజాన్ని తెలుసుకొని వాళ్ళు మాకొద్దు మేము పెట్టుబడి పెట్టలేము, మా మొదటగా పెట్టిన 15 లక్షలు ఇవ్వమని అడగగా వాళ్ళని కొట్టి బెదిరించి ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేశారు మరియు చంపుతామని బెదిరించారు. దాని మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. మన గవర్నమెంట్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎఫ్ఐఆర్